ఇప్పుడు మేము రోడ్డు మీద ప్రయాణిస్తూ మా యాత్ర ప్రారంభ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. మేము ఇక్కడ కోస్టారికాలోని సెరపికి ప్రాంతంలో ఒక కోర్సును ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఎవరి దృష్టిలోనూ పడని కొత్తగా కనిపెట్టబడిన మహోన్నత జలపాత శ్రేణులు. అయితే మేము అక్కడికి వెళ్లడానికి ముందెన్నడూ చూడని కీటకమయమైన అత్యంత దట్టమైన చిత్తడి అడవి గుండా పయనించాల్సి ఉంది. మేము ఈ అడవి గుండా వెళ్లకపోయినట్లయితే నిటారుగా జారిపడుతున్న జలధారలకు మేము తడిసిపోవాల్సి ఉంటుంది, లేదా ఆ తెల్లని జలధారల పట్ల డెనీలోని అత్యంత భయాన్ని చూడాల్సి వస్తుంది. ఈ ట్రాపిక్స్ లో ఉండడం వల్ల ఇక్కడ ఎప్పుడైనా నిరంతరం మన పైన వర్షధారలను కురిపించవచ్చు. మొత్తం మీద మేము 4 రోజుల్లో 95 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తున్నాం. సాధారణంగా మేము ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తాం, కానీ ఇది అడవి కాబట్టి ఇక్కడ ఏది అంత తేలిగ్గా దొరకదు. ప్రతి దానికి చాలా కష్టపడాలి. నిజానికి ఇవాళ ఉదయం నేను మామూలుగా కంటే కాస్తంత ఎక్కువగా చురుగ్గా ఉన్నాను. నేను నా అలారం క్లాక్ మోక ముందే చాలా ఉత్సాహంగా నిద్రలేచాను. ఒకవేళ మనం అకస్మాత్తుగా మన పాత్రల్ని తారుమారు చేస్తున్నట్టయితే, అంటే మ్యాట్ కాస్త ముందుగాను నేను చాలా ఉత్సాహంగాను ఉన్నట్టయితే ఎలా ఉంటుంది? కబుర్లు చెప్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చెప్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకని ముందు నేను వెళ్ళి ఆ పాములన్నింటినీ బయటికి తరిమేస్తాను. లేదా మేము వస్తున్నామని వాటిని అప్రమత్తం చేయి. నువ్వే ముందుగా వెళ్ళాలనుకున్నట్లయితే నాకు సంతోషమే. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. బ్లేక్ చావాలని ఎందుకు అనుకుంటున్నాడు? బ్లేక్ ఇంతకీ నీ ఆరోగ్యం బాగానే ఉందా? నేను బాగానే ఉన్నాను. అందరం అతిగా స్పందిస్తున్నాం అనుకుంటున్నాను. నేనే కాదు, మనందరం అతిగానే స్పందిస్తాం. అవును, నిజమే. నేను దాన్ని కాదనడం లేదు. ఇక్కడ జీవించే ప్రజలు ఎప్పుడూ అడవిలోకి వెళ్తూనే ఉంటారు. అవును, అయితే పాము కాటు వల్ల తాము చనిపోయామని ఎవరైనా వచ్చి మీతో చెప్పినట్లయితే ఆ కథల్ని నమ్మకండి. అవును, దాన్ని మోగ సాక్ష్యం అంటారు. అందరూ పాము కాటికి బలయ్యారంటే నిజానికి మ్యాట్ చెప్పినట్టుగా నేను నమ్మను. ఒకవేళ దానివల్ల ఏ చిన్న లాభమైనా ఉన్నట్టయితే నేను దాన్ని నమ్ముతాను. అయితే బ్లేక్ చెప్తున్నట్టుగా నేను చాలా ఎక్కువగానే స్పందిస్తున్నాను. ఎందుకంటే విదేశంలో పావు కాటికి చావడం నాకు ఇష్టం లేదు కాబట్టి. నాకు ఈ గేటర్స్ ఇవ్వబడ్డాయి. ఇవి పాముల్ని ఆపుతాయనే నమ్మకంతో. అయితే నా సందేహాలు నాకున్నాయి. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఏమిటంటే నేను ఒక వెర్రివాడిలా కనిపిస్తాను. తర్వాత పాము కాటు వల్ల చనిపోతాను. ఇక్కడ మా 4 రోజుల యాత్రలో ప్రతి దశలోనూ మా బేర్ బాక్స్ ని డ్రాప్ చేయడానికి సహకార బృందం ఒకటి ఉంది. ఆ బేర్ బాక్స్ లో మాకు అవసరమైన స్లీపింగ్ బ్యాగ్స్, టెంట్స్, క్యాంప్ సరంజామా, బోల్డంత ఆహారం అన్ని ఉంటాయి. ప్రతిరోజు మేము ఖర్చు చేసే శక్తిని భర్తీ చేయడానికి మాకు అవి కావాలి. ఈ బేర్ బాక్స్ మా జీవన రేఖ. ఇది లేకపోతే ఈ సాహసం ప్రమాదంగా పరిణమించవచ్చు. చూసారుగా, ఇదే కోస్టారికా. మేమిప్పుడు అడవిలోకి వెళుతున్నాం. ఇవాళ మాకు చాలా ముఖ్యమైన రోజు. మేమిప్పుడు 35 కిలోమీటర్ల వరకు కాలినడక సాగించాల్సి ఉంది. ఇక్కడ నుంచి మేము తిన్నగా లేక్ హ్యూల్ వరకు మొదటి 8 కిలోమీటర్లు కాలినడక సాగించబోతున్నాం. అక్కడ నుంచి మేము మా పోర్టబుల్ ప్యాక్ తెప్పల్ని ఉపయోగించి సరస్సుకు అడ్డంగా 3.5 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నాం. తర్వాత మేము ఆ తెప్పల్ని వదిలి మళ్లీ అడవిలోకి వెళ్లి నదిని పట్టించుకోకుండా ఓ కొండ శిఖరంపైకి ఎక్కబోతున్నాం. మా మొదటి బేర్ బాక్స్ ని చేరుకోవడానికి 15 కిలోమీటర్లు నడుస్తాం. నిజానికి అక్కడ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా? అవును, నేను కుడివైపుగా వెళ్ళినట్లయితే అదంతా నాకు కొత్త ప్రదేశమే. అందుకనే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. అంతా కొత్తే అక్కడ. ఇప్పుడు ఇది 0 డిస్టెన్స్. టైం అయింది గైస్, ఇక బయలుదేరదాం. ఉష్ణం, ఇదే ఈ సాహసం పేరవుతుందనుకుంటాను. ఇక్కడ ప్రాణాంతకమైన తేనెటీగలున్నాయి. మేము జాగ్రత్తగా ఉండాలి. అయితే తేనెటీగలంటే నాకే అసహ్యం. అందరికీ ఇది బాగుంటుంది. భయపడుకుని చావే వృధాగా పోదులే. తేనెటీగల నుండి నన్ను కాపాడుకోవడానికి నేను ఈ శవాన్ని ఉపయోగించుకుంటాను. బ్లేక్ కూడా అదే పని చేయొచ్చు. ఇక్కడంతా పరికించి చూస్తున్నాను. ఇది చాలా దివ్యంగా ఉంది. కెమెరాని నా మొహం వైపు తిప్పుకుని ఉండాల్సింది. ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. అటు చూడండి. అది విన్నారా? అడవిలోకి ప్రవేశించకండి అని చెప్పే అడవిలోని హెచ్చరిక వ్యవస్థలా ఉంది. వెంటనే వెనక్కి వెళ్ళిపోండి, వచ్చారా చచ్చిపోతారు అని ఆ పక్షులే చెప్తున్నాయి. నాకేమీ వినిపించడం లేదు, ఎందుకంటే ఆ కీటకాలు బిగ్గరగా అరుస్తున్నాయి. ఆ కీటకాలంటే నాకు ఇష్టం. ఆపండి, ఆపండి అరుపులు. మీరు చాలా గట్టిగా అరుస్తున్నారు. నా మాట నాకే వినిపించడం లేదు. మేము ఇప్పటికే మా దారి తప్పినట్టున్నాం కొద్దిగా. జీపీఎస్ చెక్ చేయమంటావా? మనం ఇంకా దగ్గరగా ఉన్నామని. మేము ఇక్కడికి వచ్చేటప్పుడే నేను చెప్పాలనుకున్నాను, నా భార్యకి ప్రసవ సమయం దగ్గర పడిందని. నేను అడవిలో ఉండగానే తన బిడ్డకి జన్మనివ్వొచ్చని. డానీ తన భార్య గురించి చాలా దిగులుగా ఉన్నాడు. ఆమె 9 మాసాల గర్భిణి. అతను మాతో రావడానికి చాలా తర్జన భర్జన పడ్డాడు. ఒకవేళ అతనికి వెళ్ళిపోవాలని ఉంటే అతని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అనుకున్న చోటికి మనం చేరుకున్నాం. ఇక్కడ ఎదురు చూద్దామా? చూస్తే మంచిదనుకుంటాను.
ఒక గంట సేపులో మనం 30 కిలోమీటర్ దూరం వచ్చామనుకుంటున్నాను. అంత కూడా లేదేమో, ఇంకా తక్కువ దూరమే వచ్చుంటాం. మేము ఈ అడవిలో మమ్మల్ని తిన్నగా హ్యూల్ సరస్సుకు చేర్చే దారిలోనే బయలుదేరాం. ఇవాల్టి ప్రయాణంలో ఆ సరస్సు చాలా కీలకమైనది. ఎందుకంటే మేము మా బేర్ బాక్స్ ని చేరుకోవాలంటే దాన్ని దాటాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ అడవి మమ్మల్ని మింగేసినట్టుంది. మా జీపీఎస్ పరికరం కూడా ఆ సరస్సును కనుక్కోవడంలో ఉపయోగపడలేకపోతోంది. అద్భుత సాహస అన్వేషకుడు తనకిష్టమైన ప్యాడల్ సహాయంతో తీగలను ఛేదించుకుంటూ అడవిలో ముందుకు సాగుతున్నాడు. ఇక్కడ మనకి కత్తి చాలా అవసరం. అవును, సరస్సు కనిపించిందా? అవును. ఓహో, శభాష్. ఓ, చూసావా ఎంత విశాలంగా ఉందో? ఆ సరస్సు మాకు ఎంత దగ్గరగా ఉందో అంత దూరంగా ఉంది. మాకు ఇక్కడి నుంచి సరస్సు కనిపిస్తోంది. కానీ మేము ఆ సరస్సుని చేరుకోవాలంటే ముందుగా భయంకరమైన ఈ బురద నేలని దాటుకుని వెళ్ళాలి. అవంత తేలిగ్గా తెగవు, బాగా పాతుకుపోయినట్టున్నాయి. అవును, మొదటిసారిగా నువ్వు నీ పాదాలను ఎప్పుడు నీటిలో పెట్టావు? ప్రస్తుతం మనం నీటిలోనే కదా ఉన్నాం. ఎందుకని ఇది ఎప్పుడు ఇంత భయంకరంగా వాసన వస్తోంది? బహుశా ఏ అనకుండా ఈ గడ్డి దారిలో పాక్కుంటూ వెళ్ళదేమో. మనం ఇప్పుడు తెప్ప మీద తేలుతున్నాం అనుకుంటాను. అవును, గడ్డి తెప్ప మీద. అవును, గడ్డి తెప్ప మీద. దూరం నుండి చూస్తే అంతా నేలలాగే కనిపిస్తుంది. కానీ అడుగు పెట్టగానే మన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కొద్దిగా కిందకి దిగిపోతుంది. భయంకరంగా ఉంది. మేము ఇక్కడ నడుస్తున్నట్టుగా లేదు, గడ్డి తెప్ప మీద తేలుతున్నట్టుగా ఉంది. నేలే కదిలిపోతున్నట్టుంది. నిజానికి నీటి పరుపు మీద నడుస్తున్నట్టుగా ఉంది. చూసారా, ఇక్కడ అసలు భూమి లేనట్టుగా ఉంది. నేను ఛాతీ వరకు దిగబడిపోయాను. ఈ ప్రదేశం ఇంకా చాలా భయంకరంగా ఉంది. వెనకొచ్చే, మనం ఈ రొంపులోంచి బయటపడాలి. త్వరగా. అలా పైకి ఎగురు, నాకు కనిపించడం లేదు. అక్కడ చాలా లోతుగా ఉన్నట్టుంది. అయ్యో అయ్యో మిత్రమా, నా కెమెరా ఏ క్షణంలోనే తడిసిపోయేలా ఉంది. నాకు ఇక్కడేం బాగోలేదు. నిజంగానే నాకు పిచ్చి పట్టేలాగుంది. నేను పొడవైన గడ్డి దగ్గరికి వెళ్ళాలి. నేను త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. చచ్చన్రా దేవుడు. నాయనో, ఇంకా తడిగా ఉందా? నిజంగానే నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏ క్షణంలోనైనా మన శరీరం మాయమైపోవచ్చు. అదే దిగులుగా ఉంది. అదే సమయంలో వాళ్ళు చాలా దూరం వచ్చేసారు కాబట్టి వాళ్ళని కాపాడడానికి వెంటనే ఎవరు అక్కడికి వెళ్ళకూడదని మాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు ఒకరికిద్దరు మునిగిపోతారు. ఏ బ్లేక్, క్షమమేనా? బ్లేక్, నీకు సాయం కావాలా? నా కోసం మీరేం చేయగలరో తెలియడం లేదు. నువ్వు అక్కడ మునిగిపోవడం లేదు కదా? ఇక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. చూసారుగా, ఇది పరిస్థితి. మేము బాగా చిత్తరగా ఉన్న గడ్డి ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ మనం ఎంత లోతుకి మునిగిపోతామో చెప్పలేం. ఇప్పుడు బ్లేక్ అలా అలా కిందకి కూరుకుపోతూ ఉంటాడు. తన మాటలు తనకి మాత్రమే వినిపించేంత వరకు. నేను పీకల దాకా కూరుకుపోయాను. నిజానికి నేను ఇప్పుడు దేన్ని తాకలేకపోతున్నాను. వెనక్కి వెళ్ళు. ఇక్కడ నా తెప్పని పంపప్ చేయడానికి తగినంత గట్టి నేల ఉందనిపిస్తోంది. సరే డానీ, నేను తెప్పల్ని పంపప్ చేస్తున్నాను. ఏ బ్లేక్, పరిస్థితి ఏమాత్రం ప్రమాదకరంగా ఉన్నా నీ విసులు ఉపయోగించు. సరే, ఇప్పుడు మనం వెంటనే మన తెప్పల్ని పంపప్ చేయాల్సి ఉంది. కోస్టారికాలో ఇది మొదటి రోజు. దట్టమైన అడవి గుండా కాలినడక సాగించిన తర్వాత మేమిప్పుడు చిత్తడి నేలకు అవల వైపున ఉన్న హ్యూల్ సరస్సును చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్లడం అనేది కొంచెం కష్టమైనది. ఎందుకంటే ఇప్పుడు బ్లేక్ మునిగిపోతున్నాడని మేము అనుకున్నాం. కానీ అతనిప్పుడు డానీ లాగా నాలాగా తన తెప్పని ఇన్ఫ్లేట్ చేయడానికి తగిన ప్రదేశాన్ని కనుగొన్నాడు. అందుకని మా మొదటి బేర్ బాక్స్ ని చేరుకోవడానికి ఈ సరస్సుని దాటగలం. బ్లేక్ ఇప్పటికే నీటిపైకి వచ్చాడు. మా కోసం చిత్రీకరణ జరపమని నేను అడగొచ్చు, కానీ అది సాధ్యం కాదు. నేను ఎక్కడ మునిగిపోయానో అక్కడికే వచ్చాను. ఇప్పుడు నేను నా కెమెరాని, నా మైక్ ని, రేడియోని అన్నింటినీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు నేను మునిగిపోయినట్టుగా ఫీల్ అయ్యాను. అలాగే అప్పుడు కొంచెం స్థలభీతి లాంటిది ఏర్పడి లాగా ఇరుక్కుపోయానేమోనన్న ఫీలింగ్ నాలో కలగడం మొదలైంది. ఏ మ్యాట్, నువ్వు ఎందుకు అలా గడ్డి మీద తెడ్డేస్తున్నావు? నువ్వు నీటి మీద ఉన్నట్టుగా అసలు కనిపించడమే లేదు. నేను కొంచెం వింతగా కనిపించాలి కదా. జాగ్రత్త, నీ తెప్పలకు నీరు వచ్చేస్తోంది. తెప్పని సరస్సుకి అడ్డంగా పోని. ఈ సాహసాలకి ఇలాంటి తెప్పలు అనువుగా ఉంటాయి. ఇవి తేలికగా, పోర్టబుల్ గా,
ఉబ్బరింపజేయడానికి సులువుగా ఉంటాయి. అందుకని మనం భూమిపైన ఉండాలన్న నిర్బంధం లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నదుల్ని దాటొచ్చు. సరస్సుని దాటడం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతికూల దిశలో గాలులు బలంగా వీచినప్పుడు తప్ప మేము ముందుకు వెళ్ళడానికి వేసే ప్రతి తెడ్డు మేము 2 అడుగులు వెనక్కి వెళుతున్నట్టుగా ఉంది. ఇప్పుడే మేము సరస్సుని దాటి ఈ ఒడ్డుకు చేరుకున్నాం. ఇప్పుడు మేము ఇక్కడి నుంచే బేర్ బాక్స్ దగ్గరకు వెళుతున్నాం. మేము నీటి మార్గాన్ని వదిలి మళ్ళీ అడవి బాట పట్టాం. మన పైన కిల్లర్ తేనెటీగలు ఉన్నాయి. కిల్లర్ తేనెటీగలు. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? మనం మళ్ళీ సరస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇవి మన పైన దాడి చేసాయంటే మనకి నీళ్లు కావాలి. మనం ఇప్పుడు వీలైనంత నెమ్మదిగా మాట్లాడాలి. తేనెటీగలు మనుషుల్ని వెంబడించావు. నిజమే, కానీ కిల్లర్ తేనెటీగలు మనల్ని వెంటాడతాయి. ఎందుకు? కారణం నాకు తెలీదు, కానీ అవి చాలా ఉద్రేకంగా ఉంటాయి. మనం ముందుకు పోతూనే ఉందాం మ్యాట్. మనం ఈ దారిలోనే ముందుకు పోతూ ఉందాం. నిజానికి నాకు భయంగా ఉంది. ఏ దారిలో వెళ్లాలో తెలియడం లేదు. డానీ మళ్ళీ నది దగ్గరికి వెళ్ళిపోదాం అంటాడు. ఎందుకంటే వాటి నుంచి తప్పించుకోవడానికి అదొకటే మార్గం. అదృష్టం కొద్దీ మేము ఆ భయంకరమైన తేనెటీగల రొద నుంచి బయటపడ్డాం. అయితే మేము మా బేర్ బాక్స్ ని చేరుకోవడానికి ఇంకా కొంత దూరం నడవాలి. అయితే ఆఫ్రికనైజ్డ్ కిల్లర్ తేనెటీగలు సాధారణంగా చాలా పెద్ద సంఖ్యలో దాడి చేస్తాయి. ఏ మాత్రం అలికిడి ఏర్పడినా ఇవి యూరోపియన్ తేనెటీగల కంటే 10 రెట్లు వేగంగా స్పందిస్తాయి. భయంకరమైన తేనెటీగలు. ఓహో, భలే చక్కని మడుగుంది. ప్రకృతి మాత మనకి స్నానాన్ని ఇచ్చింది. హాయిగా చేయండి, ఆనందంగా. చాలా బాగున్నాయి నీళ్లు. ఇవి కొద్దిగా చల్లగా ఉన్నాయి, వేడిగా లేవు. నేను ఇందులో పాదం మోపిన క్షణమే పర్వాలేదు, బాగానే ఉందనిపించింది. ఇవి నేను ఊహించినంత చల్లగానే ఉన్నాయి. చల్లగా ఉన్నాయి. ఓహ్, షూస్ శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఒంటికి పట్టిన మురికిని బాగా వదిలించుకోవచ్చు. మూల లాంటిన బురదను కూడా పూర్తిగా వదిలించుకోవచ్చు. బాగా రుద్ది వదిలించుకోవచ్చు. ఇంతకు మించి చెప్పడం అంత బాగోదేమో. నాకు కావాల్సినంత వెచ్చదనం లేదు. సాధారణంగా నాకు 35-38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉన్న నదులంటేనే ఇష్టం. నీ బుర్రను బాగా నీటిలోకి నాకు తెలుసు. అంగుళం దానికి 15 నిమిషాలు పడుతుంది. మనకి కాస్త కాల వ్యవధి కావాలి కదా. ఇది నా మానసిక ప్రక్రియ. నన్ను నేను హింసించుకోవడం నాకు ఇష్టం. ఏంటి, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మనం బేర్ బాక్స్ కు దగ్గరలోనే ఉన్నాం, కానీ అది ఎక్కడుందో నాకు తెలియదు. మ్యాట్ జీపీఎస్ ని చూస్తున్నాడు. ఇది మనకి ఇంకా .3 దూరంలో ఉన్నట్టు చూపిస్తోంది. అదిగో బేర్ బాక్స్ 1 అక్కడ ఉంది. పదండి. నిజం చెప్పాలంటే తిండికి ముందు నేను టెంట్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడొచ్చు. నాకు ఆకలిగానే ఉంది. ముందు నేను టెంట్ ని ఏర్పాటు చేసుకోవాలి. టెంట్ ఏర్పాటు చేసుకుందాం. తిండి ముఖ్యమైనది, అలాగే గూడు కూడా. ఇక్కడ ఏ క్షణంలోనైనా మా పైన వర్షం కురవచ్చు. అందుకని టెంట్ ఏర్పాటు చేసుకునే వరకు మేము మా తిండిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రండి. మా దగ్గర అన్నం ఉంది, బీన్స్ ఉన్నాయి, మంచి పోర్క్ రిబ్స్ కూడా ఉన్నాయి. ఇది నేను నా పూర్వీకుల్ని ఎప్పుడు అనుసరించను. ఆదివాసులు ఇలాగే తింటారు. ఓహ్, ముందుగా మనం టెంట్స్ వేసుకోవడం మంచిదైంది. వర్షం చాలా గట్టిగా దంచేస్తోంది. అవును, సరిగ్గా సమయానికి మేము టెంట్స్ లోకి వచ్చేసాం. బయట వర్షం కుండపోతలా కురుస్తోంది. హే బ్లేక్, మనం ముందుగా టెంట్స్ వేసుకొని చాలా మంచి పని చేసాం కదా, ఏమంటావు? అవును, ఇప్పుడు గానీ వేసుకుంటే చాలా భయంకరంగా ఉండేది. చాలా చిత్రంగా ఉందే. నా సాక్స్ల నుంచి ఆవిర్లు బయటకు వస్తున్నాయి. అవును, చూస్తే అవి మండుతున్నట్టుగా ఉంది. ఓరి నాయనో, నా పాదాలు శవం పాదాల్లాగా ఉన్నాయేంటి? నా పాదాలు కూడా అలాగే ఉన్నాయి, ఎందుకంటే అవి రోజంతా నాంతూనే ఉన్నాయి కదా. నేను నా భార్యకి ఫోన్లోనూ శాటిలైట్ ఫోన్లోనూ అందుబాటులో లేను. ఆమె అతి త్వరలోనే నా 3వ బిడ్డకి జన్మనివ్వబోతోంది. రోజంతా నేను ఆమె బిడ్డకి
జన్మనిచ్చిందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆమె నన్ను ఎలా కాంటాక్ట్ చేయగలదో. Hurry, last chance to grab great offers at Myntra's end of season sale.